హలో మిత్రులారా, పాపానికి దాసులారా, ఈరోజు నేను ఒక ఇంటికి వచ్చాను. ఒకరి ప్రాణాన్ని తీయబోతున్నాను. ఎలాగో చూడాలనుకుంటున్నారా? చూడండి. మా ఆయన లంచ్కి వచ్చే టైం అయింది, త్వరగా వంట చేయాలి. ఏయ్, మీ ఆయన నిన్నేం సుఖపెట్టాడు? పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు. ఓ పెద్ద దేతిమంతుడు లంచాలు తీసుకోడంట. అతడి మూర్ఖత్వానికి నువ్వెందుకు బలవుతున్నావు? వస్తాడుగా భోజనానికి. గొడవ పెట్టుకో, నీ సుఖమే నీకు ముఖ్యం. అతను కన్నీరు పెడితే జాలి పడవద్దు. అతను అప్పుడే బాగుపడతావు. ఇది గుర్తు పెట్టుకో. అందరి కాపురాలు బాగున్నాయి, నా జీవితమే ఇలా తగలబడింది. భర్తకి లోబడాలి లోబడాలి అని పాస్టర్ అంటారు. లోబడుకుంటూ పోతా ఉంటే మేము రోడ్డున పడేటట్టే ఉన్నాము. విత్తనం మొలకెత్తుతుంది. ఈరోజు ఆయన నేను తేలాల్సిందే. వస్తాడుగా భోజనానికి, చెప్తా. ఏమండి ఆవిడే గారు, ఈరోజు ఏం వండారు? బాగా ఆకలిస్తుంది. బియ్యం ఏరుతున్నా, వంట చేయలేదు ఇంకా. కళ్ళు కనిపించట్లేవా? అబ్బో, మేడం గారింది గరం గరం ఉన్నారు. అతని ప్రేమ ఈమె కోపాన్ని చల్లార్చేటట్టే ఉంది. అధిక ద్వేషంతో నింపుతున్నాను. ఎంత తిట్టినా రోషం లేదా? సిగ్గు రాదా? ఏయ్, ఈరోజు ఏమైంది మాటలు మీరుతున్నావు? మీరక ఏం చేయమంటావు? ఏం తెచ్చిపెట్టావని? కనీసం భార్యకు కావాల్సింది కొని పెట్టడం చేత కానుడివి మాట్లాడుతున్నావా? నా స్థితి ఇంతే. నన్ను చేసుకోమని ఎర్రబద్మాల నిన్ను సిగ్గు ఎగ్గు మాట్లాడిన మూతిపళ్ళు రాలు కొడతా. ఏంటమ్మా, ఏంటి నా కొడుకు మీద అరుస్తున్నావు? ఏంటి, నేను అన్నది వినిపిస్తుందా? ఆయన అన్నది వినిపించట్లేదా? ముందు మొదలు పెట్టింది నువ్వేగా. మిమ్మల్ని ఎవరన్నారు? మీరు మధ్యలోకి ఎందుకు వస్తున్నారు? నా కొడుకునన్నా నేను ఎందుకు కుంటాను? ఓహో, కుటుంబం అంతా ఒకటే, నేను ఒక్కదాన్ని బయటదాన్ని. ఎవరు బయట దానిలే, నువ్వే బయట ఇస్తున్నావు మమ్మల్ని. ఎక్కువ తక్కువ మాట్లాడితే పండు రాళ్ళ కొడతా. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నారు? కొట్టమ్మా, కొట్టు కొట్టు. నన్ను కొడతారా మిమ్మల్ని? నువ్వు నాశనం అవుతావు. నా బతుకు బతుకగానే చావడం మేలు. చి ఏంటి, మా ఆయనకి యాక్సిడెంట్ అయిందా? తన భర్తను చంపుకున్నానన్న బాధతో నెక్స్ట్ ఇదే సూసైడ్ చేసుకోబోతుంది. అపవాది మన జీవితాల్లో చేసే ఒక ప్రధానమైన మోసం, దేవుడు మనకు అనుగ్రహించని వాటి మీద ఆశపడేలాగు చేసి మన హృదయాన్ని అసంతృప్తితో నింపుతాడు. తద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన వాటిని సైతం అనుభవించనీయకుండా చేసి వాటిని శాశ్వతంగా పోగొట్టుకునేలాగా ప్రేరేపిస్తాడు, మోసగిస్తాడు. అందుకే దేవుడు మనకు అనుగ్రహించని వాటి మీద ఆశపడకుండా దేవుడు మనకిచ్చిన దానిని బట్టి తృప్తి కలిగి జీవిద్దాం. దేవుడి నామానికి మహిమకరంగా ఉందాం. అయితే చాలామంది చిన్న ఆర్గ్యుమెంటే కదా, చిన్న గొడవే కదా,
పర్వాలేదులే అనుకుంటాం. కానీ కొన్ని సందర్భాలలో చిన్న చిన్న తప్పులే మన జీవితాన్ని చితిమంటల్లోకి నెట్టివేస్తాయని గుర్తుంచుకోవాలి. అందుకే వాక్యబద్ధంగా భయభక్తులతో మనం ప్రవర్తిద్దాం, మన బ్రతుకును కాపాడుకుందాం. గాడ్ బ్లెస్ యూ.